చాలా హ్యాపీగా ఉంది సుజాత. యాక్చువల్గా థ్యాంక్ మనం యూ. కసి చేసాం. దాంట్లో స్టార్టింగ్ చాలా ఫన్నీగా లక. నేను అది షూట్ చేసినట్టు ఫీల్ అవ్వలేదు ఆ రోజు. అంటే చిన్నప్పుడు ఆడుకున్న ఫీలింగ్, అందరం ఆడుకుంటున్న ఫీలింగ్ అనిపించింది అలా వేయడం. చంద్రముఖి ఏంటి, క్రికెట్ ఆడడం ఏంటి, చాలా ఫన్నీ. అవును. ఏమా ఇదా బౌలింగా ఇలియా కాదమ్మా నా తలియా. సో అప్పటి నుంచి చూస్తా ఉన్నా, ఎందుకంటే నీతో వర్క్ చేశాను కాబట్టి సుజాతకు ఒక మంచి క్యారెక్టర్ పెడితే బాగుందని అనుకుంటా ఉన్నా. వన్స్ బలగం ప్రోమో చూసి ఆ సీన్స్ చూసిన తర్వాత వెంటనే మెసేజ్ చేశాను నీకు, అవునవును. కంగ్రాచులేషన్స్ అని. ఎందుకంటే మనతో ఉన్నోళ్ళు ప్లస్ టాలెంట్ ఉన్నోళ్ళు సక్సెస్ అయితే బాగుంటుందని కోరుకుంటా ఉంటా నేను, నా మటుకు నేనైతే. థ్యాంక్ సో యూ, మంచి సక్సెస్ వచ్చింది బలగం తర్వాత. థ్యాంక్ యూ. అసలు బిఫోర్ బలగం అసలు సుజాత గురించి చెప్పు, తర్వాత బలగం తర్వాత నీ అంటే యాక్టింగ్లో ఒక మెట్టు ఎదిగేవు కాబట్టి అంటే గుర్తించారు. అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? బిఫోర్ అంటే ఏముంది, ట్రై చేస్తూ ఉండడమే.